ఈ రాత్రికాల సమయంలో దైవజనుడు నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే నరకము, పాతాళము, మృతుల లోకము, వీటి గురించి చెప్పటానికి నాకు ఇచ్చినటువంటి అంశం. గత సంవత్సరం నాకు ఇచ్చింది కన్నుల గురించి ఇచ్చాడు. దేవుని కృపను బట్టి కొన్ని చేశాం, కొన్ని వారాలు చెప్పాం. ఇంకా ఉంది, కానీ ఈ సంవత్సరం దేవుడు ఒక అంశాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ అంశం గురించి మాట్లాడాలని ఇష్టపడుచున్నాం. ఏమిటంటే నరకం గురించి మనం నేర్చుకుందాం. నరకం అనేది ఉందా? నిజంగానే ఉందా? దేవుడు చేశాడా? ఎందుకంటే ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే, మనిషి కొరకు దేవుడే వచ్చి ప్రాణం పెట్టేటువంటి దేవుడు మనిషిని నరకంలో వేస్తాడా? ఇంత ప్రాణప్రదముగా ప్రేమించిన మనిషిని అంత కఠినముగా నరకంలో ఎలా వేస్తాడు? పోనీ ఆ నరకం ఏమైనా ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరము, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉండేదైతే ప్రతి మనిషికి తప్పు చేసిన వాడికి శిక్ష అనేది ఉంటుంది. కాబట్టి కొన్ని దినాలు నరకంలో కాల్చి తర్వాత తప్పు అయిపోయిందని ఒప్పుకొని పరలోకం వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? మరి ఎందుకని దేవుడు ఎంత కఠినంగా నరకంలో వేస్తాడు యుగయుగాలుగా? అది మనం నమ్మవచ్చా అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, అసలు నరకం ఎవరికి చేశాడు దేవుడు? ఎందుకు చేశాడు? మనుషులకా లేకపోతే ఇంకెవరికి అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం మనం చూసినట్లయితే అసలు ఈ నరకము ఎవరికి చేయబడింది, ఎవరి కోసం దేవుడు సిద్ధపరచాడు అనేది మనకి తెలియపరుస్తాడు. ప్రభువారే మాట్లాడుతున్నాడు అక్కడ. చాలు చూసారా, దేవుడు ఎవరికి సిద్ధపరిచాడంటే నరకాగ్ని అపవాదికిని వాడి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి అని ఎవరితో చెబుతున్నాడు దేవుడు? శపించబడిన వాళ్ళు. ఎవరిని శపించాడు దేవుడు? ఎందుకు శపించాడు? వీళ్ళు ఏం పని చేశారు? ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడు ఎందుకు శపించాడు? మనకు ఆలోచన రావాలి. ఎంత ఘోర పాపినైనా ఆయన దగ్గరికి వస్తే క్షమిస్తానంటున్నాడు. మరల ఎక్కడ శపించబడిన వాళ్ళు ఎవరు వీళ్ళు అంటే, కొంచెం పైకి వెళ్ళినట్టయితే ఆయన న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇది ఎప్పుడు జరుగుతున్నాయంటే, ఈ భూమి మీద మానవుడు అనేవాడు లేకుండా చనిపోయిన తర్వాత దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ఆయన న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు గొర్రెలు, మేకలు అనే 2 గుంపులు, అంటే గొర్రెలు అనగా దేవుడి చేత రక్షించబడి భూలోకంలో శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు వీటన్నిటిని దేవుని కోసం అనుభవించి తమ యొక్క జీవితాన్ని, పరిశుద్ధతను కాపాడుకొని వారి యాత్ర ముగించేంత వరకు కూడా నమ్మకంగా ఉన్నవాళ్ళు గొర్రెలు. ఈ మేకల వాళ్ళు ఇటొక గంతు అటొక గంతు లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రార్థనలంటూ, విభూదులంటూ, సినిమా హాల్లో సగం, ప్రేయర్ హాల్లో సగం, బజార్లో సెగపట్లు, గుళ్ళోనేమో చప్పట్లు, ఇటువంటి బ్యాచ్ని అంతా కూడా మేకల గుంపులో దేవుడు జాయిన్ చేశాడు అన్నమాట. వీళ్ళు నికరం లేని వాళ్ళు. 100 గొర్రెలు కాయొచ్చు, కానీ 10 మేకలను కాయటం చాలా కష్టం వాళ్ళకి. ఎందుకంటే వాటికి ఎటు పచ్చ కనపడితే అటు వెళ్ళిపోతాయి, పారిగోళ్ళు ఎక్కేసి కూడా తినేస్తాయి. కానీ గొర్రెలు అట్ట కాదు. వాటికి ఏ దారి ఉందో ఆ దారిలో కింద ఉన్నాయి మట్టుకే తినుకుంటూ వెళ్తాయి. కానీ ఏ గొర్రె కూడా గోడలెక్కి మేత మేయదు. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే కింద ఉన్నది మట్టుకే తింటూ వెళ్ళాలి. ఒక గొర్రెని అనుసరిస్తూ వెళ్ళిపోతుంది. ఒక గొర్రె కానీ గోతిలో పడిందంటే దాని వెనకాలే వెళ్ళిపోయి ఇవన్నీ కూడా పడిపోతాయి. అంటే అంత అమాయకటువంటి జీవితం. దేవుడు కూడా చెప్తాడు, మీరు మార్పు నొంది పసిబిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యానికి వెళ్ళరు. పసిబిడ్డలు అంటే గొర్రె లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు పెడితే తింటారు, కొడితే ఏడుస్తారు, అంతే తప్ప పగ ప్రతీకారాలు ఏమి ఉండవు. ఇప్పుడు మనం కొట్టిన చాక్లెట్ ఇస్తే మళ్ళీ అమ్మటిని నవ్వుతూ చక్కగా మన దగ్గరికి వస్తారు. వీడు నన్ను కొట్టాడు అది అని చెప్పి వాళ్ళ మనసులో ఎటువంటి విభేదాలు కూడా పెట్టుకోరు. అటువంటి కల్మషము లేని హృదయాలే పరలోక రాజ్యానికి వారసులు. మరి వీళ్ళు ఎవరు శపించబడిన వాళ్ళంటే మేకలు లాంటి వాళ్ళు. వీళ్ళు భూలోకంలో ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని వింటున్నారు, చెవులతో వింటున్నారు, కళ్ళతో చూస్తున్నారు, కానీ హృదయము తెరవకుండా మూయబడి ఉండటం మూలన, ఆ వాక్యము ఫలించకపోవటం మూలన స్వలాభము కోసమే దేవుణ్ణి అనుసరించేవాళ్ళు అన్నమాట. భక్తిని భుక్తిగా మార్చుకున్నారు.
జీవ మార్గాన్ని జీవన మార్గముగా మార్చుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ మేకల గుంపులో చేరి ఆయన న్యాయపీఠం మీదకు న్యాయ సింహాసనం మీద ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళకి తీర్పు జరుగుతుందన్నమాట. మీ కొరకు నా తండ్రి చేత సిద్ధపరచబడినట్టు పరలోకానికి గొర్రెల గుంపు వెళ్తుంది, అపవాదికిని వాడి దూతలకు సిద్ధపరచబడినటువంటి నరకాగ్నికి మేకలో వీళ్ళ అనేటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా నరకానికి వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళాల్సింది ఎవరై అంటే అపవాది వాడి దూతలు. వీళ్ళు వెళ్ళకుండా భూమి మీద ఏం చేస్తున్నారు అంటే మనకి ధనవంతుడు లాజరు అనేది ఒక కథ ఉంది. అది ఓన్లీ స్టోరీనే, రియల్గా జరిగింది కాదు. ఒక ఉపమానాన్ని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ ఉపమానంలో ఉన్న భావం ఏమిటి అంటే, బ్రతికి ఉండగానే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోండి. చనిపోయిన తర్వాత ఎటువంటి సువార్త మీకు ప్రకటించబడదు. ఒకవేళ మీరు ప్రకటించినా మీకు అవకాశము లేదు. భూలోకమందు ఉన్నప్పుడే, కొన ప్రాణముతో ఉన్నప్పుడే నువ్వు కనికరం పొందుకోవాలి. చనిపోయిన తర్వాత అవకాశము లేదు. ధనవంతుడు భూలోకంలో ఇష్టానుసారంగా జీవించాడు. ఎన్నోసార్లు అయ్యగారులతో ప్రార్థనలు పెట్టించుకున్నారు, అభిషేకాలు చేయించుకున్నాడు, కానీ ఎటువంటి మార్పు లేదన్నమాట. ఎలికితోలు తెచ్చి ఒకడు ఏడాది ఉతికాడు అంట, నాలని చోటు తెల్లగా వస్తుందని. ఎందుకు వస్తుంది? అది రాదు. అట్లాగే ఆడి మనసు మారలేదు. కానీ లాజరు ఈ లోకంలో అంత దరిద్రం అనుభవించాలంటే అంత దరిద్రాన్ని అనుభవించాడు. కానీ పరిశుద్ధతను కాపాడుకున్నాడు, నమ్మకంగా జీవించాడు. కాబట్టే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలిగాడు. అంటే ఈ రెండిట్లో అర్థం ఏంటంటే, సుఖభోగాల కోసం నువ్వు దేవుణ్ణి పక్కన పెడితే నిన్ను కూడా దేవుడు పక్కన పెడతాడు. ఎంత కష్టపడినా దేవుడితో ఉన్నావు అంటే దేవుడు కూడా నిన్ను తన దగ్గరికి తీసుకువెళ్తాడు. ఈ లోకంలో ఎలాగైనా బ్రతకచ్చు. ఇక్కడ రెండు జీవితాలు కనపడుతున్నాయి. ఒకడు ఇష్టానుసారంగా, ఒకడు భక్తిగా జీవించాడు. భక్తిగాడి దగ్గర ఏమీ లేవు. ఈ ధనవంతుడు తిన్న రొట్టె ముక్కలు ఇట్లా ఏరేసి పోగేసి ఆ కిటికీలోంచి అట్లా పడేస్తే ఆ కింద పడితే అక్కడ ఏరుకొని తింటాడు. కుక్కలు ఏరుకుని తినేటటువంటి ఆ ప్లేస్లో ఉండి తిని కడుపు నింపుకుంటున్నాడు. ఎలాగోలా ఈ జీవితాన్ని గడిపితే చాలు దేవుడికి ఇష్టంగా అనుకున్నాడు అతను. కాబట్టి దేవుడి రాజ్యంలో ఉన్నాడు. మనం అనుకుంటాం మనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలము ఇదే జీవితం, తినుము తాగుము సుఖించుము నా ప్రాణమా అని ఒక జ్ఞాని చెబుతున్నాడు అన్నమాట. నిజంగా జ్ఞానేనా అంటే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నేను రమ్మంటున్నాను, అంతా ఏమైపోతురా అంటే ఈ ఆలోచనలతో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఏమంటాడంటే వెర్రివాడా. వెర్రివాళ్ళు కాబట్టి ఓకే గొట్టలుగా ఎక్కడ పడితే అక్కడ ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా నీ దేహం కూడా నీతో రాదు. మరి ఏమి వస్తుంది అంటే మనం చేసినటువంటి పాపపుణ్యాలు, అవి మట్టుకే పరిశుద్ధత పాపం ఈ రెండే మనకి ముందుగా వెళతాయంట. కాబట్టి ఈ స్టోరీని బట్టి ధనవంతుడు లాజరు అనేటువంటి ఈ కథని బట్టి అర్థం చేసుకోవాలి మనం. మరి ఒకవేళ నిజంగా ఇది జరిగినట్లయితే మొట్టమొదటిగా ఉండాల్సింది ఎవరు? నరకం ఓపెన్ అయితే ఉండాల్సింది ఎవరు? సాతాను వాడి దూతలు ఉండాలి. వాళ్ళు లేకుండా నరకాన్ని ఓపెన్ చేయడానికి కుదరదు. మొట్టమొదటిగా వెళ్ళాల్సిందే వాళ్ళు, సిద్ధపరచబడిందే వాళ్ళకి. మరి ఇక్కడ చాలామంది ఏం చెప్తుంటే అది జరుగుతుందండి, జరిగిందండి అంటారు. సరే జరుగుతుంది అనుకుందాం. దేవుడు ఒక వ్యక్తిని మరలా ఇతను చనిపోయిన తర్వాత మరలా ఇతను న్యాయపీఠం మీదకు తీసుకువచ్చి నువ్వేం తప్పులు చేసావు చెప్పు, నేను శిక్షిస్తాను అంటాడా? వెర్రితనం కదా అది. ఇప్పుడు ఒక కేసు నిమిత్తము ఒక వ్యక్తిని జైల్లో పెట్టినప్పుడు అతను చేశాడా లేదా అనేది అక్కడ న్యాయాధిపతి తీర్పు తీర్చిన తర్వాత అతనికి శిక్ష విధిస్తారు. శిక్ష విధించినప్పుడు ఎట్లా ఉంటుందంటే జైల్లో పెట్టి ఉంచుతారు. ఇది ఎంతవరకు చేశాడా చేయలేదా, చేశాడు అని తెలిస్తే అతను చేసిన దాన్ని బట్టి శిక్ష అనేది ఉంటుంది. ఈ లోకంలోనే ఎంత జ్ఞానం ఉంటే మన దేవుడు మరి నరకంలో వేసి కొన్నాళ్ళు కాల్చి యుగాలు, సపోజ్ అనుకుందాం ఆదాం కాలం నుంచి ఉన్నాళ్ళు, వాళ్ళందరినీ నరకంలో కాల్చి తర్వాత న్యాయపీఠం మీద కూడా తీసుకొచ్చి యారా నువ్వేం చేసావు అని అడుగుతాడు దేవుడు? అడగడు కదా. తీర్పు తీర్చబడిన తర్వాతే నరకం అనేది ఓపెన్ అవుద్ది, పరలోకం అనేది ఓపెన్ అవుద్ది. ఇంతవరకు నరకానికి వెళ్ళిన వాళ్ళు లేరు, పరలోకానికి వెళ్ళిన వాళ్ళు లేరు. ఎందుకంటే ఇక్కడ దేవుడు తేటగా చెబుతున్నాడు. ఇప్పుడు న్యాయపీఠం ఎదుట దేవుడు తీర్పు తీర్చిన తర్వాత పరిశుద్ధులకు నా తండ్రి చేత సిద్ధపరచబడిన పరలోకము, దేవుడి చేత తీర్పు తీర్చబడి మీరు చేసిన పనులాంటివి మీరు అపవాదికి వాటి దోతలకి
ఏర్పరచబడిన ఆ నరకానికి వెళ్ళండి. అప్పుడు జడ్జిమెంట్ డే అయిపోయిన తర్వాత పరలోకము నరకము ఓపెన్ అవుతాయి అన్నమాట. అట్లాగే ఈ నరకం అనేది ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది నరకము అని మనం ఒకసారి ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనం చూడండి. యెషయా 30వ అధ్యాయం 33వ వచనం. పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది. తోపేతు అంటే హేయమైనటువంటిదని రాసిన. అంటే పూర్వము నుంచే పరలోకము చేసినప్పుడే దేవుడు నరకాన్ని కూడా చేసి ఉంచాడు. ఎందుకనండి అప్పుడే చేసి ఉంచాడు దేవుడు అంటే ఆయన ఆది అంతము ఎరిగినవాడు. ఇప్పుడు ఒక ఫోన్ చేశాడంటే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తుందో, ఎక్స్పైర్ డేట్ ఏంటో తెలుసు, ఇది ఎలా పనిచేస్తుందో తెలుసు. అలాగే ఈ దూతల్లో వీడు ప్రధాన దూత అయినటువంటి వీడు సాతాను తొలగిపోతాడు కాబట్టి వీడికి నరకము సిద్ధపరచబడి ఉంచాడు దేవుడు. ఎందుకంటే సర్వం ఎరిగిన దేవుడు. ఎందుకంటే ఏమీ తెలియకుండా చేయలేదు దేవుడు. పూర్వం ముందే దాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఎలా ఉంచాడు దాన్ని, ఎలా ఉంటుంది, లోతుగా ఉండి విశాలంగా ఉందంట. అది అగ్నియు విస్తారమైన గంధములతో ప్రవాహముగా, గంధక ప్రవాహం అంటే మనకు ఉదాహరణకు చెప్పాలంటే మీరు ఎప్పుడైనా టీవీలో అటీల్లో అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు చూసి ఉండొచ్చు. లావా కరిగిపోయి ద్రావకంలాగా వస్తూ ఉంటుంది. అలా ఉంటుంది అన్నమాట ప్రవాహం. మనం ఆలోచించి నరకం ఎట్లా ఉంటుందంటే ఈ చెత్త చెదారం తగలబెట్టినప్పుడు మంటలు వస్తాయి చూసారా, అట్లాంటి అగ్నిగుండాన్ని మనం ఎక్కువగా ఆలోచిస్తాం. కొలిమిలో ఉన్నటువంటి నిప్పురవులు అలా కాదు, ప్రవాహములాగా ఉంటుంది అగ్ని లావా. మీరు ఎప్పుడైనా వీడియోలు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అట్లా ఉంటుంది అన్నమాట. దీన్ని ఎవరు రగలబెడుతున్నారంటే దేవుని ఊపిరే దాన్ని రగలబెడుతుందన్నమాట. ఇదే మాట దానియేలు గ్రంథంలో కూడా కనబడుతుంది. చూడండి, దానియేలు 7:10లో కూడా అగ్ని ప్రవాహం అంట ఆయన దగ్గర నుంచే బయలుదేరిందంట. అది ప్రవాహం అంటే నది ప్రవాహములాగా ఈ అగ్ని కూడా ప్రవాహంగా ప్రవహిస్తుందంట. చూడమ్మా, దానియేలు 7:10. చాలు. ఎక్కడి నుంచి, ఆయన యొద్ద నుంచే ప్రవాహములాగా ప్రవహిస్తుంది. నది ప్రవాహములాగా ఈ అగ్ని ప్రవహిస్తూ ఉందన్నమాట. అంటే ఇక్కడ చేసినటువంటి ఈ అగ్ని ఎలా ఉంటుందంటే అందరికీ ఒకే రకమైనటువంటి సెగను మంటను కలిగించదు ఇది. ఎందుకంటే అందరి లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక తీర్పు అంట. దేవునిలో ఉండి దేవుని వాక్యాన్ని బోధించినటువంటి ఎవరైనా సరే, సేవకులే కావచ్చు, దేవుని వాక్యాన్ని తెలిసిన వాళ్ళందరూ కూడా డబల్ ట్రీట్మెంట్ అంట. బహుమానం అలాగే ఉంటుంది, దేవుని యొక్క ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. వీళ్ళందరికీ డబల్ అన్నమాట. వాళ్ళు ఒకసారి కాలితే వీళ్ళు డబల్ సార్లు కాలుతారన్నమాట. అట్లా ఉంటుంది అన్నమాట దేవుని యొక్క ట్రీట్మెంట్. ఎందుకంటే నరకం అంతా ఒకటే కదండి, అందరికీ ఒకేలాగా ఉంటుంది అంటే ఉండదు. దేవుడు అలా దాని నరకాన్ని రూపొందించాడన్నమాట. దేవుడు ఎవరికి ఎన్ని డిగ్రీలు కాలాలో అనేది రాస్తాడు కాబట్టి ఆయన గ్రంథంలో, జీవ గ్రంథంలోనూ ఇంకో గ్రంథం, 2 గ్రంథాలు ఆయన దగ్గర ఉంటాయి పుస్తకాలు. మన దగ్గరే కాదు, దేవుడి దగ్గర కూడా ఉన్నాయి. ప్రతి పుస్తకం, ప్రతి పొల్లు, ప్రతి మాట, మనం చేసే ప్రతీది కూడా సెకండ్లతో సహా లిఖించబడి ఉంటుంది. అయ్యబ్బే నేనేం అనలేదండి అదేనంటే కుదరదు. భూమి ఆకాశాలు మన మీద సాక్షులుగా ఉన్నాయి. ఒక దినమున ఈ గోడలే మనకి సాక్ష్యాలుగా చెబుతాయి. పడిపోయిన అనుకోవటం కుదరదు. ఎందుకంటే అవి తిరిగి మరలా లేచి వీడు పలానా రోజు ఎన్నాడండి మీ వాక్యము, అయినా కానీ వీళ్ళు లెక్క చేయలేదండి. అక్కడ కనపడ్డాడు సినిమా థియేటర్లో, ఆ కుర్చీని నేనేనండి అని చెప్పి ఆ కుర్చీలు సాక్ష్యం చెప్తాయి. కాబట్టి ఎవరు చూస్తారు లేదులే, ఏమి చేయట్లేదులే, మనం దేవుడి దగ్గర ఎలాగైనా బొంకొచ్చు అనుకుంటే కుదరదు. భూమి ఆకాశాలే మన మీద సాక్ష్యం చెబుతాయి అంట. మనుషులు కాదు, మనుషులు సాక్ష్యాన్ని నమ్మడు. ఎందుకంటే మనుషులందరూ కూడా స్వార్థప్రియులను, దొంగలు అనమాట. నచ్చిన వాళ్ళ వైపేమో ఇష్టంగా చెబుతారు, నచ్చిన వాళ్ళ వైపేమో లేని మాటలు కూడా చెబుతారన్నమాట. అలాగే నరకానికి ఎవరు వెళతారు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూద్దాం.
రెండో మరణం. ఫస్ట్ ఎవరున్నారండి? పిరికివారు. ఎవరి పిరికివారు? అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కలిసి దోణిలో వెళ్తూ ఉన్నారు సముద్రం మీద. ప్రభువారు దోణిలోనే ఉన్నారు. తుఫాను రేగింది, పడవంతా అల్లకల్లోలం అయిపోతుంది. ప్రభువా మేము నశించిపోతున్నాం నాయనా, లే 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 అని చెప్పి ప్రభువుని లేపారన్నమాట. వీళ్ళు దేవుని యొక్క అద్భుతాలు చూసిన వాళ్ళు, ఆశ్చర్యకార్యాలు చూసిన వాళ్ళు, ఆయన ఎటువంటి కార్యాలు చేయగలరో చూశారు. అయినా కూడా ఆయన ఉన్నప్పుడు ఆయనతో పాటేగా అందరూ ఒకళ్ళు చచ్చిపోతే మునిగిపోతే ప్రభువుతో పాటు అందరూ మునిగిపోతారు. కానీ వీళ్ళే చచ్చిపోతున్నాం అని చెప్పి వీళ్ళ ఉన్న పిరికితనం అన్నమాట. దేవుడు మనతో ఉన్నటువంటి సమయాల్లో కూడా కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు ఈ లోకంలో గలిబిలి చేసినప్పుడు, ప్రభువా నీవు ఉన్నావా, నువ్వు ఉంటే మాకు ఎందుకు వచ్చినాయి ఇన్ని కష్టాలు అని అంటాం. ఎందుకని? ఆ సమయంలో ఆయన ఏ విధమైన హెల్ప్ చేయడు. ఎందుకంటే పరీక్ష సమయంలో ఏ విధముగా కూడా ఒక క్వశ్చన్కి కాదు, ఒక బిట్టుకు కూడా ఆన్సర్ చెప్పరు. పరీక్ష సమయంలో టీచర్ గారు తిరుగుతూ ఉంటారు అటు ఇటు, ఎవడు కాపీ కొట్టకుండా. పరీక్షా సమయం ప్రతిరోజు అడుగుతారు, యారా ఈ పాఠం వచ్చిందా, దీనికి ఇది చెప్పు, ఇది అలా కాదురా, ఇది ఎలారా అని చెప్పే టీచరు పరీక్ష సమయంలో కామ్గా చూస్తూ తిరుగుద్ది. కానీ వీడికి ఒక బిట్టు, అది ఏనా బీనా అనే సంగతి కూడా చెప్పదు. ఎందుకని? వాడు ఏమి నేర్చుకున్నాడు ఈ సంవత్సరం అంతా అనేది, వాడు ఎంతవరకు దీంట్లో ప్రావీణ్యత పొందాడు అనేది తెలుసుకోవటానికి పరీక్షా సమయంలో దేవుడు కూడా మాట్లాడాడు, మౌనముగా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మనం జారిపోయేటప్పుడు, మన ఇష్టానుసారంగా చేసేటప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. ఎలాగా అంటే దావీదు చేస్తున్నటువంటి ఆ పనిని చూసిన దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకని? ఏ దావీదు అని ఒక్క మాట అన్నట్టయితే టక్మని ఆగిపోయేవాడు దావీదు, ఎమ్మటిని గ్రహించుకునేవాడు. కానీ దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? బైబిల్ తెలియదా? వాక్యం తెలియదా? ఆయన పరిశుద్ధుడన్న సంగతి తెలియదా? పాపాలు చేసిన వాళ్ళ శిక్ష ఏ విధంగా వస్తుందన్న సంగతి తెలియదా? ఇన్ని తెలిసిన వాడికి ఇంకా దేవుడు ఎందుకు చెబుతాడు? తెలియని వాడికి చెబుతాడు దేవుడు. ఇటువంటి స్టోరీని అబ్రహాం జీవితంలో జరిగింది. అబ్రహాం చెప్తాడు, అమ్మాయి నువ్వు నా చెల్లివని చెప్పు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మంచోళ్ళలాగా లేరు, చంపేటట్లు ఉన్నారు, నువ్వు చెల్లివని చెప్తే నన్ను బ్రతకనిస్తారన్నప్పుడు ఒక రాజు ఏం చేస్తాడంటే ఆమెని ఇష్టపడి పెళ్లి చేసుకుందామని తీసుకెళ్తాడు. అప్పుడు ఆ రాత్రి ఆ రాజుతో మాట్లాడతాడు దేవుడు. ఇగో ఆమె నా సేవకుడి భార్య, జాగ్రత్త అన్నప్పుడు, అయ్యా నేను యథార్థ హృదయంతోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అయ్యా, ఆయనేమో ఆయన చెల్లి అని చెప్పారు అంటే, అవును అందుకనే నేను వచ్చాను, ఇటువంటి పొరపాటు జరగకుండా నేను నిన్ను వచ్చి అడ్డుపడుతున్నాను అని చెప్పేసి అక్కడ చెప్పిన దేవుడు ఇక్కడ దావీదు దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పలా? అక్కడ అడ్డుపడ్డ దేవుడు అబ్రహాము విషయంలో ఆ రాజుతో మాట్లాడిన దేవుడు ఇక్కడ దావీదుతో ఎందుకు మాట్లాడాలా అంటే, దావీదుకి అన్నీ తెలుసు. మంచి చెడు జ్ఞానము రోజుకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ఆయన హృదయానుసారంగా జీవించేటటువంటి వ్యక్తి. ఇట్లాంటి బలిసి చేసిన పనులకి దేవుడు మాట్లాడు, చూస్తూ ఉంటాడు. చెయ్యి నీ సంగతి నేను చూస్తాను. ఆ ఒక్క పొరపాటును బట్టి తన కుటుంబం అంతా అల్లకల్లోలం అయిపోయింది. యుద్ధాలు, 4 కొడుకులు చచ్చారు, వాళ్ళ జీవితం అంతా కూడా గొడవలు. దావీదు కూడా పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకని? అడ్డదారి. అట్లాగే పిరికితనం అనేది కూడా దేవుడు మనతో ఉన్నప్పుడు పరీక్షా సమయంలో మనతో ఉన్నాడు, ఆయన నాకు సహాయము చేస్తాడు అని మనం నమ్మగలిగితేనే సాయం చేస్తాడు. ఇదే విశ్వాసాన్ని షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు చూపించగలిగారు కాబట్టి వాళ్ళు దేవుడు వారికంటే ముందుగా ఉండి వారి వాళ్ళని చనిపోకుండా కాపాడారు. ఇప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రార్థన చేశారా? రాజు అగ్నిలో పడేస్తా అన్నప్పుడు ప్రార్థన చేశారా? చేయలా. రాజుతో చెప్తున్నాడు, అయ్యా చంపితే చంపుకో, మా దేవుడు రక్షించడానికి సమర్థుడే, రక్షించకపోయినా పర్వాలేదు మేము మొక్కం. వాళ్ళు ప్రార్థన చేసినట్టు ఏం లేదు, విశ్వాసాన్ని దృఢపరుస్తున్నారు, రాజుతో గట్టిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అంతకుముందు చేశారు. ఆయన స్థితి ఏమిటో, ఆయన ఇదేంటో, ఎటువంటి పరిస్థితుల్లో సహాయం చేయగలడో తెలుసు. కాబట్టి మనకు ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మనకు శ్రమ గట్టిగా వచ్చే, కానీ పెద్ద భక్తుల్లా గబగబా గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేస్తాం, ఏడ్చేస్తాం, చీదేస్తాం, ప్రార్థన చేసేస్తాం. వింటాడా దేవుడు? ఏముండవు. ఫస్ట్ నుంచి ఉండాలన్నమాట. అది ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి ఉంటే కొంతమంది నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, పరీక్ష సమయం వచ్చేపాటికే ఒక తెగ పుస్తకాలు తిరిగేస్తాం, ఏది ఎక్కడుందో ఏ క్వశ్చన్ ఏంటో తెలియదు.
అప్పటికప్పుడు చదివితే అర్థం కాదు, ప్లస్ ఈ క్వశ్చన్కి ఆ ఆన్సర్ వస్తుంది, ఆ క్వశ్చన్కి ఈ ఆన్సర్ వస్తుంది. అలా కాదు, ప్రతి పాఠము చెప్పిన కాడ నుంచి చదువుతూ ఉంటే ఈ క్వశ్చన్ పలానా దానికి, ఇది పలానా దానికి అని మనకు అర్థమవుతుంది. శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన కాదు. అటువంటి స్థితిలో మనం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం. కాబట్టి పిరికివారి లిస్టులో వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏమైపోతామంటే నరకానికి వెళ్ళిపోతాం. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, కొంతమందిని చూశాను కాబట్టి చెప్తున్నా, ప్రతి మనిషికి జ్వరాలు, రోగాలు, నష్టాలు, కష్టాలు ఇవన్నీ జరుగుతాయి మానవుడు అన్నాక. ఇది చీకటి మూలాన వచ్చింది, ఇది దురాత్మ మూలాన వచ్చింది, ఇది పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళటం మూలాన వచ్చింది అని ఒక సాతానుగాడిని హెచ్చుగా చేసి దేవుణ్ణి తక్కువగా చేసి చూడటం మూలాన కూడా కొన్ని శ్రమలు కొని తెచ్చుకుంటాం. చీకటి శోధన ఏముందమ్మా నిన్ను శోధించడానికి? మహాభక్తుల్లో శోధించారంటే అందం సందం ఉంది. ఆయన మంచి భక్తుడు కాబట్టి దావీదుని శోధించింది. నీకు 10 నిమిషాలు ప్రార్థన చేయలే, ఒక దర్శనం రాదు, నిన్ను ఎందుకు శోధిస్తాడు? పనికి మాలిందాని కాకపోతే పనికి మాల దగ్గరికి వస్తాడు సాతానుగాడు. ఎందుకు వస్తాడు? ప్రార్థనా పరుల దగ్గరికి వస్తాడు. వాళ్ళ ప్రార్థన ఏంటి, వాళ్ళ స్థితి ఏంటో అని చెప్పేసి ఊపుతాడన్నమాట. కోతులు రేగులు ఊపినట్టుగా, గట్టిగా ఉండే ఓటి అన్నట్టుగా అట్లా ఊపుతాడు. వాటికి భయపడిన వాళ్ళు ఏం చేస్తారు? గబుక్కుని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటారు. అట్లాగే సాతానుగాడు కూడా ఊపేది ఎవరినయ్యా అంటే ప్రార్థనా పరులని, విశ్వాస వీరుల్ని, వాక్యం తెలిసిన వాళ్ళని ఊపుతారు తప్ప పనికి మాలిన వాళ్ళని ఏంటి కళ్ళు మూసుకొని కాసేపు స్తోత్రం ఆత్రం ఆమెనని వాళ్ళని దానివల్ల ఏముండదు. నీకు నువ్వు అనుకుంటావు. జ్వరం వచ్చినా సాతానే, దగ్గులు వచ్చినా సాతానే, పిల్లవాడు ఏడిసిన అర్ధరాత్రి లేచి ఏడిసినా సాతానే, దోమలు కుట్టి దద్దులు వచ్చినా సాతానే. దేవుడి కంటే వాడి నామాన్ని ఎక్కువగా జపిస్తున్నా కాబట్టి వాడు ఎక్కడికి పోడు. అక్క నేను ఏడే ఉండా. ఆ పిరికితనమే నేను దేవుడిలో ఉన్నటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని, దేవుడి నుంచి రావాల్సినటువంటి ఆశీర్వాదాలను కోల్పోనీయకుండా నిత్య నరకానికి నిన్ను పాత్రులుగా చేస్తుంది. అవిశ్వాసులు కూడా అంతే, అదే బ్యాచ్. విశ్వాసం ఉండదు. పేతురు గారు జైల్లో ఉన్నాడు. సంఘం అంతా తెగ ప్రార్థన చేసేస్తున్నారు. ఎంత ప్రార్థన అంటే ఆకాశం ఊడిపోయినట్టుగా, దేవుడు డైరెక్ట్ దిగేయాలన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక చిన్నది పేతురు స్వరాన్ని వింది. అమ్మ పేతురు వచ్చాడంటే, నోర్మై పేతురు రావటం ఏంటే? రాజుగారి కోటలో 100 మంది సైనికులు, ఆ తర్వాత ఇంకో గేట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకో గేట్ ఉంటుంది, ఇంకో గేట్ ఎంతమందిని తప్పించుకొని ఎలా వస్తాడు? మరి వీళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడేం ప్రార్థన, ప్రభువా విడిపించినైనా, కోటగోళ్ళు కూల్చేనైనా, ఎరుకో కోటగోళ్ళు కూల్చేసావు, అవి కూల్చేసావు, ఈ కూల్చేసావు, పేతురుని తీసుకురని ప్రార్థన చేస్తున్నారు. ఆ బుట్టతో వచ్చి చెబితే నమ్మట్లా. ఎవరు వీళ్ళు? అవిశ్వాసులు. ఈ బ్యాచ్ కూడా నరకానికి. ఒక ప్రార్థన చేసావంటే మన దేవునికి అసాధ్యమైనది లేదు. నువ్వేం చేస్తావో నా ప్రభు నాకు తెలియదు నాయన, నువ్వు కార్యం జరిగించు. రాజు ఆజ్ఞను మార్చింది, అసలు మార్చడానికి వీలు లేని ఆజ్ఞని కూడా మార్చివేసింది. అది ప్రార్థన, విశ్వాసం. వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అందరూ అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ అందరూ ఒకటే మాట. కానీ ఈ బుడ్డదొకటి నమ్మింది, స్వరాన్ని వింది. మనం ప్రార్థన చేస్తాం, దేవుని స్వరాన్ని వినం. కళ్ళు మూసుకుంటూ చీకటి కనపడిందండి రాత్రి. నీ ఆలోచనలన్నీ చీకటి మీదే ఉన్నప్పుడు చీకటి కాకపోతే వెలుగెట్ట కనపడుతుంది? 100కి 90 మందికి చీకట్లే కనపడతాయి. ఎందుకంటే ఇహలోకమైన ఆశల మీదే ఉంటున్నారు. ఈ లోకం ఎవడిది? సాతానుగాడిది. దేవుడి దగ్గరికే వెళ్ళింది అది. ఒకసారి నాకు మొక్కు, ఈ లోక మహిమను చూడు ఎలా ఉందో ఏంటో, నేను నీకు ఇస్తానని చెప్పి దేవుణ్ణే బోల్తా కొట్టేయాలని చూసింది. నేను నన్ను కొట్టేయడం పెద్ద విచిత్రమేం కాదు. అది లోకాశలు మనలో ఉన్నప్పుడు లోకపు ఆలోచనలే వాడే కనపడతాడు. పరమందున్న వాటిని గురించి మన ఆసక్తి ఎలా ఉండాలి? ప్రభువా పరలోకం ఎట్లా ఉంటుంది నాయన? పరిశుద్ధులందరూ ఎలా ఉన్నారు ప్రభువా? వాళ్ళు ఏం చేస్తున్నారు నాయన? ఒకసారి చూడాలనుకుంటున్నాను నాయన అన్నప్పుడు అన్ని మన ఆలోచనలు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక్క దినమున దేవుడు నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తాడు. మనం ఎట్లా వెళ్తామండి? పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. ఆత్మవశుడై యోహాన్ గారిని తీసుకెళ్ళింది, పరలోకానికి తీసుకెళ్ళింది, పరలోకం చూపించింది, నరకాన్ని చూపించింది, అన్నీ చూపించాడు దేవుడు. హెజ్కేలుని తీసుకెళ్ళింది పరిశుద్ధాత్మ ద్వారా, ఎముకల్లో ఇళ్ళకి తీసుకెళ్ళింది. వీటి పరిస్థితి ఏంటన్నాడు, ఏమన్నాయో నాకు తెలియదు అన్నాడు. ఆత్మచేతనే ఆత్మలోకానికి కొనుక్కోవడం కానీ శరీరానుసారంగా మనం శరీరేచ్ఛలతో పరలోకానికి వెళ్ళలేం. చంద్రమండలానికి వెళ్ళటానికే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్సు కావాలి. అక్కడ గాలి ఉండదు, అక్కడ తిండి వేరు, ఆ వాతావరణం వేరు, అక్కడ వెళ్ళటానికి సాధనము కూడా
వేరే. అటువంటిది పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ డ్రెస్సు, నీ సాధనము, నీ ఆహారపు అలవాట్లు, నీ మాట, నీ ప్రవర్తన ఇవన్నీ మారితేనే పరలోకానికి మనం వెళ్ళగలం. అసహ్యులు ఎవరు? వీళ్ళు అసహ్యులు, అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు. కీర్తన గ్రంథం 31:6 చూడండి. ఈ అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరంట, నరకానికి వెళ్ళరు. నరకానికి వెళ్ళే బ్యాచ్ అనమాట ఇది. ఇవి ఎవరంటే వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు. మనం అసహ్యపడుతున్నామా? ప్రార్థనలు అంటున్నాం, అటు వెళ్తున్నాం, ఇటు వెళ్తున్నాం. వాళ్ళు మన ప్రార్థనేనయ్యా, మన బైబిలే, మనోళ్ళే. వాళ్ళు కూడా చెప్పేది మన వాక్యమేనయ్యా వాళ్ళు చెప్పేది అని మనం ఏం చేస్తున్నామంటే ఆ విధంగా సాతాను యొక్క ఉచ్చులో పడిపోయి, సాతాను యొక్క మాటల్లో పడిపోయి, దేవుని మాట నుండి తొలగిపోయి అసహ్యమైన కార్యాలు వేరే దేవతలు అనుసరిస్తే చాలంట, అసహ్యం అంట. అసహ్యమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ఉండదు. దేవుని వాక్యం ఏమి చెబుతుందో దాన్ని మట్టుకే మనం చేయగలిగితే బాగుంటుంది. కానీ అసహ్యమైనటువంటి పనులు అంటే వేరే ఏమి చేయవసరం, వేరే దేవుళ్ళు కానటువంటి వాళ్ళని అనుసరించి వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని తెచ్చుకొని చేసుకుంటే ఏమైపోతామంటే అసహ్యులం అయిపోతాం. ఒక ఆమె ఏం చేసిందంటే వాళ్ళ పుట్టింటి కాడ నుంచి దేవతలను తెచ్చుకొని చక్కగా దాచుకుంది. మరి యాకోబు ఆశీర్వదించబడినటువంటి దేవుడు ఆశీర్వదించాడు యాకోబుని, మర్చిపోయింది. భర్త ఎట్లా ఆశీర్వదించబడాడో అవన్నీ మర్చిపోయింది. కానీ తన కుటుంబం దగ్గర నుంచి తేకూడనటువంటి కొన్నిటిని తీసుకొని వచ్చి దాచుకుంది. తండ్రి వచ్చాడు, వచ్చినప్పుడు అన్ని ఇచ్చేయాలా? కాదు, ఇవాళ దాచుకుంది. ఏమైంది? ఉరి అయిపోయింది ఆమెకి, చనిపోయింది. శపించాడు యాకోబు, ఎవరి దగ్గర ఉంటే వాడు చేస్తాడన్నాడు. అప్పుడన్నా అయ్యా నేను ఏదో ఇష్టపడి తెచ్చుకునేలా చిన్నప్పటి నుంచి పూజించాను, చెందాను, చేశాను అని ఒక్క మాట అన్నట్టయితే అక్కడ ఆగే బ్రతికేదేమో. దాచుకుంది. అట్టగంటాడు యాకోబు, అంత సీన్ లేదులే యాకోబుకు అనుకుంది. కానీ ఆ యాకోబుకు లేకపోవచ్చు, కానీ దేవుడు సమస్తం చేయగలిగినవాడు. దైవజనులు కానీ నమ్మకమైన సేవకులు కానీ ఒక మాట అన్నారు అంటే అది దేవుని మాటగా ఎంచాల్సిందే. ఎందుకంటే ఊరకనే దేవుడు సేవకులు కొన్ని మాటలు పలకరు. పరిశుద్ధాత్మ ద్వారా పలకబడినటువంటి మాటని ఆలోచించాలి. సరి చేసుకునే విషయాలుంటే కంపల్సరిగా సరి చేసుకుంటేనే ఆశీర్వాదాన్ని పొందగలం, మరణాన్ని కూడా తప్పించుకోగలం. అలాగే విగ్రహారాధికులు ఎవరు? విగ్రహారాధికులు అంటే ఒక మాట చూడండి, 1 సమూయేలు 15:23. 15:23 1 సమూయేలు 23. చాలు అంటే మూర్ఖత్వాగపరచుట మాయా విగ్రహములను పూజించుటతో, గృహదేవతలను పూజించుటతో సమానము. విగ్రహాలను పూజించవసరంలా. మూర్ఖత్వం. చెప్పిన దాన్ని చేయకుండా ఏమవుద్దులే, ఏం చేస్తారులే, దేవుడు కరుణామయుడు, ప్రేమమయుడు, దయామయుడు, కృపామయుడు అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఆయన దహించగలిగినటువంటి అగ్ని అయినాడు. రోషం కలిగిన దేవుడు అన్న సంగతి మర్చిపోతున్నాం. విగ్రహాలంటే మనం వాటిని పూజించాల్సిన అవసరం లేదు. మూర్ఖత్వం కలిగి చెప్పిన మాట వినకుండా ఏమవుతుందిలే అనుకున్న వాళ్ళు కూడా విగ్రహారాధన చేయడం సమానమని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి విగ్రహారాధికులు కూడా నరకానికి వెళ్ళరు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం నాయనా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు. అయా తండ్రి.